సార్ అంటే మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. పాలకులు ప్రజలకి ఎంత దగ్గరగా ఉంటే ప్రజల సమస్యలు అంతగా పరిష్కారం జరుగుతూ ఉంటాయి. గతంలో ఏంటంటే కేవలం సెక్రటేరియట్ పరిమితం అయ్యేటువంటి నాయకులు చూసాం, మీరు కూడా మీ సర్వీసులో చాలా మంది. సరే, అది మారింది. ఇటీవల కాలంలో ఏంటంటే అంటే ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎంత తరచుగా పబ్లిక్ని కలిస్తే అంత ఎక్కువ మేలు జరుగుతుంది అనేటువంటిది ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రగతి భవన్ అనేటువంటిది ఒకటి నిర్మించుకొని ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళకుండా ప్రజల్ని ఆయన దగ్గరికి రప్పించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు నిన్న మొన్న చూసినారు, ఆయన ఫామ్ హౌస్ పోతుంటే గ్రామాలలో నిలబడి ఈ గ్రామంకు సంబంధించినటువంటి అంశాలు ఏమిటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, అంది వేలో వెళ్తుంటే రేపు నేను వస్తా, ఇక్కడ సమావేశం పెట్టండి, ఆ సమావేశంలో మీ గ్రామ పరిస్థితులన్నిటి కూడా చర్చిద్దాం, ఆ చర్చించి మీకు కావాల్సిన అవసరాలు తీర్చుదాం అనేటువంటి ఒక మాట. వాళ్ళకి ఎంత ముచ్చట 2 గంటలు ముచ్చట చెప్తా అంటే ఎంత సంతోషపడ్డారండి గ్రామస్తులందరూ కూడా. ఎందరు ఈలగొడతారో చూసింది కావచ్చు. వారి మాటలు మాట్లాడుతా అంటే అంత ఉత్సాహం కనబడుతుంది. మహిళలలో ఇట్లా ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నటువంటి వాళ్ళు అట్నే ఉండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అట్లా ప్రజలను ఆకర్షించుకునేటువంటి ఒక యుక్తి శక్తి కేసీఆర్కు ఉన్నది. ఆ విధంగా మీరు అన్నట్టుగా ప్రజల దగ్గరికి పాలన. ఇలా మంత్రులు చూడండి, నిన్న నేను సిద్దిపేటకు పోయినా. సిద్దిపేటలో పిట్టలవాన్లకు 30 ఇండ్లు గృహ నిర్మాణం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి వారికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోయినాం. అక్కడ వాళ్ళందరూ కూడా సంతోషం. హరీష్ రావు గారు ఇంత కార్యక్రమం చేసిండు, ఇక మేము ఎన్నడూ కూడా కలలో కూడా ఊహించలేదు సార్ మేము ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అనేటువంటి ఒక మాట. మేము గుడిసెల్లో ఉండేటోళ్ళం, పిట్టలు కొట్టుకునేటోళ్ళం, కాబట్టి మాకు కూడా ఇటువంటి ఇండ్లు వచ్చినాయి అనేటువంటి యొక్క సంతోషం. కాబట్టి ఒక్కొక్క పథకం అమలు పరుస్తుంటా అంటే ప్రజల్లో చైతన్యం వస్తా అంటే ఆ రకంగా ఉండేటువంటి ఒక భావన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు చెప్తున్నారండి డబుల్ బెడ్రూమ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ కాస్ట్లీ అఫేర్. ఎస్, గతంలో ఏంటంటే బలహీన వర్గాలకు హౌసింగ్ అనేటువంటిది పెట్టారు, ఏదో ఒకటి ఒక సింగిల్ రూమ్ ఏదో ఒకటి అందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ డబుల్ బెడ్రూమ్ అనేటువంటి పేరుతో కేవలం నియోజకవర్గానికి 100ల సంఖ్యలోనే ఇళ్ళు మంజూరు అవుతున్న పరిస్థితి ఉన్నది. దీనివల్ల లబ్ధిదారులు కొద్దిమంది ఉండి అసంతృప్తివాదులు ఎక్కువ మంది ఉంటే రేపొద్దున అది మీకు ఎన్నికల్లో మీకు బూమరంగ్ అయ్యే పరిస్థితి లేదా? మీరు అన్నట్టుగా నిన్న నేను ఆ గ్రామంలో చూసిన, గతంలో కాంగ్రెస్ హయాంలో వాళ్ళకు కూడా ఇండ్లు మంజూరైనాయి. ఇండ్లు మంజూరైన తర్వాత వాళ్ళు ఏదైతే కంట్రిబ్యూషన్ చేయమన్నారో ఆ కంట్రిబ్యూషన్ అమౌంట్ లేకపోవటం వల్ల ఇల్లు ల్యాప్స్ అయిపోయినాయి, వాళ్ళు కట్టుకోలేకపోయారు. కాబట్టి దానికన్నా ఇలా ప్రభుత్వమే 5.5 లక్షలు పెట్టి ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తే అది ఎంత సంతోషం ఉంటుందో చూడండి. అందరికీ ఇండ్లు కట్టించడం సాధ్యమయ్యే పని కాదు. అందుకొరకే ప్రియారిటీ, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వ పాలనాధికారులే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో గుర్తించి ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఇండ్లు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. దానివల్ల ఎవరికి కూడా మీరు అన్నట్టుగా రింగరంగా అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉండదు. ఎందుకంటే నిజమయ్యా ఆయనకు బిచ్చగాడు వాడు, మనకి గుడిసెలో ఉంటూ వచ్చేండు, ఇల్లు లేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఇల్లు కావాలనేటువంటి ఒక మాట వస్తూ ఉంటుంది. కొందరికి ఉంటుంది మీరు అన్నట్టుగా, కొంతమంది జెలసీతోటి అరే ఆయనకు వచ్చి కదా అంత మంచి ఇల్లు వచ్చిన తర్వాత మాకేం లేనటువంటి పరిస్థితి, మంచి పటేన్లకు కూడా ఇవాళ ఇండ్లు లేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా గుర్తించి తదనుగుణంగా ఇండ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇలా 2,60,000 ఇండ్ల నిర్మాణం చేపడుతున్నాం. కాబట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల 2018 డిసెంబర్ నాటి వరకు ఈ 2,60,000 ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. మేము చెప్పినటువంటిది కరెక్ట్గా చేయగలుగుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.